ఇక్కడ ఈ అఖండ దీపం కొండెక్కితే సిద్ధు దీక్ష ఫలించదు కాబట్టి అక్కడ ఆ తులసి పాడెక్కుతుంది. నా భార్య తులసి ప్రాణాలని గట్టెక్కించమన్నాను. అంతేగా అంతేగా నువ్వు నీలో నీ సగభాగాన్ని నీ భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యావే. మరి నా భార్య కూడా నాలో సగభాగమే కదా. తనని బతికించుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. తన ప్రాణాన్ని గట్టెక్కించడానికి నువ్వెందుకు వెనకాడుతున్నావు? తనే తప్పు చేయలేదే. తప్పేదన్నా జరిగిందంటే అది చేసింది నేను. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, అంతేగాని మంచి మాత్రమే తెలిసిన తులసిని, మనుషుల్లో దేవత లాంటి తులసిని బతికించయ్యా, బతికించు. తులసికే తెలియకుండా తన మెళ్ళలో తాళి కట్టింది నేను. తను నా ఇంటికి రానన్నా వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చింది నేను. తను నా భార్య అవ్వడం వల్లే నా తులసికి ఈ పరిస్థితి వచ్చింది. అసలు నేను తనని ప్రేమించి తన వెంట పడకపోయి ఉంటే, తన మెళ్ళలో తాళి కట్టకపోయి ఉంటే, కోడలిగా తను మా ఇంటికి రాకపోయి ఉంటే, తులసి ఖుషితో ఎక్కడో సంతోషంగా బతికుండేది. నా వల్లే, నేను చేసిన తప్పుల వల్లే ఇవాళ తులసి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. నా తులసి ప్రాణాలతో క్షేమంగా తిరిగొచ్చే వరకు నేనీ కొరడాతో కొట్టుకుంటూనే ఉంటాను. ప్రాణం పోయే వరకు.